మహిమ కలుగును గాక. ఆదికాండము 1వ అధ్యాయము 27వ మాట. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను. దేవుడు స్వరూపమందు వారిని సృజించను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించను అన్న మాట రాయబడుతుంది. అలాగే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ మాట ఒకసారి చూసుకుందామా. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. ఓకే. ఇక 3వది నిర్గమకాండము 15వ అధ్యాయము 11వ మాట మనం చూసుకున్నప్పుడు, యెహోవా వేర్పులలో నీ వంటి వాడు ఎవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడువు, స్తుతి కీర్తనను బట్టి పూజ్యనీయుడువు, అద్భుతములు చేయువాడువు అని మాటలు రాయబడుతున్నాయి. చిన్న ప్రార్థన చేసుకుందామా. సర్వశక్తిమంతుడైన దేవా తండ్రి, ఈ మాటలు ఇప్పుడు మేము చదువుకున్న ఈ విషయాల్లోంచి నువ్వు ఈరోజు మాతో ఏం మాట్లాడబోతున్నావు మేము శ్రద్ధగా ఆలోచించుటకు, అలాగే నీ దాసుడైన నేను దాన్ని వివరించి చెప్పగలడానికి నా నోటికి నీవు బూరగా ఉండి నీ శిలువ చాటున మరుగుపరుచుకొని మా అందరితో మాట్లాడమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. మొదటి మాట, దేవుడు మనిషిని సృష్టించిన విధమును మనం చూసాం. అసలు దేవుడు ఏమై ఉన్నాడు మనం చూసాం. ఆయన వాక్యమై ఉన్నాడు అనే విషయాన్ని గమనించాం. దేవుడు మనిషికి చేసిన మేలను తలపోసుకుంటూ నరులు దేవుడు ఏ వృత్తిని స్తుతించారు అనేది మనం నిర్గమకాండములో ఆ యొక్క మాట ద్వారా చూసాం. ఏమిటి? వేర్పులలో నీ వంటి వాడు ఎవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడు అని ఈ 3 విషయాలు మనం క్రోడీకరించుకున్నట్లయితే ఈరోజు మనకి దేవుడు ఒక ప్రశ్న వేస్తున్నాడు. ఆ ప్రశ్నకి ఎవరికి వారు సమాధానం చెప్పుకోవాలి. అదే ఈరోజు సందేశం. ఏమిటి అది అనుకున్నప్పుడు, దేవుడికి నువ్వు అవసరమా, నీకు దేవుడు అవసరమా? ఈరోజు ప్రశ్న విన్నారా? దేవుడికి నువ్వు అవసరమా, నీకు దేవుడికి నువ్వు అవసరమా? దేవుడికి నువ్వు అవసరమా, నీకు దేవుడు అవసరమా? కారణం ఏమిటి? ఈ 3 విషయాలు మనం ఒకసారి చూసుకున్నప్పుడు, దేవుడు వాక్యమైన వాడు, అంటే దేవుడు నిరాకారుడు. ఇక్కడ ఆయన చెప్తాడు మన స్వరూపంలో నరుని చేసుకొని ఉంటాడు. అంటే మనకి ఆకారం లేకుండా చేశాడా? స్వరూపము అంటే మనం ఏ రూపంలో ఉన్నామో అదే రూపంలో ఆయన ఉన్నాడు అని మనం ఊహించుకుంటున్నాం. ఇక్కడ స్వరూప్యము అన్న మాటకి అర్థం ఏంటంటే ఆకారం కాదు, కానీ ఆయన గుణ లక్షణాలు. ఆ యొక్క గుణ లక్షణాలతో ఆయన తన పోలిక చొప్పున నరుని స్త్రీగాను పురుషుడిగాను ఆయన సృజించను అని చెప్పి చెప్పబడుతుంది. సృజింపబడిన మనిషి దేవుని యొక్క మేలు తలపోసుకుని, అయ్యా నీవు వేర్పులలో నీ వంటి మహనీయుడు ఎవరు అని పొగుడుతూ ఆయన పాడుతున్న పాటలు మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఆలోచన చేస్తే దేవుని యొక్క విశ్వ ప్రణాళిక ఏమిటి అనే విషయాన్ని మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. దేవుని యొక్క విశ్వ ప్రణాళిక, దేవుని యొక్క విశ్వ ప్రణాళిక నరుని చేయడంలో తన పోలిక చొప్పున ఆయన చేయడం, అంటే ఆ గుణ లక్షణాలలో అని నేను చెప్పాను. ఆ గుణ లక్షణాల్లో ఉన్నటువంటి ప్రాముఖ్యమైంది ఆయన తను ఏ విధంగా అయితే స్వేచ్ఛాపరుడో ఆయన స్తుతించిన ఆ నరుడు కూడా ఆయన
ఆ స్వేచ్ఛని ఇచ్చాడు. స్వేచ్ఛనిచ్చి వారు ఆ స్వేచ్ఛని వినియోగపరుచుకుంటారా దుర్వినియోగపరుచుకుంటారా చూసి, ఒకవేళ దుర్వినియోగపరుచుకుంటే దానికి ఏం చేయాలి అనే ఆ ప్రక్రియను కూడా ఆయన సమస్తము కూడా ఆయన జరిగించారు. చాలా మంది అడుగుతుంటారు, దేవుడికి ముందు తెలియదా, ఆయన ఎందుకు ఇలా చేశాడు, మనిషి పాపం చేస్తాడని తెలియదా అని ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఎస్, ఆయన స్వేచ్ఛనిచ్చాడు. ఆ స్వేచ్ఛని వినియోగించుకుంటారా దుర్వినియోగపరుచుకుంటారా అని ఆలోచనతో అక్కడ వారికి అది ఇవ్వడంతో వారు దుర్వినియోగపరుచుకున్నారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ కూడా మనకి కరెక్ట్గా తెలుసు. అయితే దేవుడు మనిషిని ఎప్పుడు నిర్మించాడు అనే విషయాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే, దేవుడు దేవతలు ఇద్దరు కూడా ఉన్నారు. ఎప్పుడు కాదు, ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు, ఎవరు సృష్టించారు అది మనకి అనవసరం. కానీ నరులను సృష్టించినప్పుడు దేవుడు ఏమన్నాడంటే, దేవతల కంటే కొంచెం తక్కువగా. విన్నారన్నమాట. దేవుడు నరుల్ని దేవతల కంటే కొంచెం తక్కువగా ఆయన నిర్మించాడు. కొంచెం క్లిష్టంగా ఉంటుందేమో, కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకునేందుకు ప్రయత్నించేయండి. మనిషి స్వేచ్ఛనిచ్చాడు మనిషికి దేవుడు. అందుకే ఆయన ఏం చెప్పాడంటే, ఆ స్వేచ్ఛని వినియోగపరుచుకుంటాడా దుర్వినియోగపరుచుకుంటాడా అని ఆయన చెప్తే, ఈ తోటలో అన్ని కూడా మీ గురించి సమకూర్చి ఉంచాను, కానీ అదిగో ఆ మధ్యలో ఉండే ఆ పండు మీరు తినొద్దు అన్నారు. తినని పండుని ఆయన ఎందుకు పెట్టారు అని మనం ప్రశ్నించవచ్చు. నీ స్వేచ్ఛని నీవు వినియోగపరుచుకుంటావా కాదా? ఒకవేళ వినియోగపరుచుకుంటే ఆయన పరిస్థితి ఎలా ఉంటుంది, ఒకవేళ వినియోగపరచుకోకపోతే దాని పరిణామం ఎలా ఉంటుంది అని అన్నీ కూడా ఆయన ముందుగానే గ్రహించి ఆయన చేశాడు. ఇది సృష్టి క్రమంలో జరిగిన మాట. ఇప్పుడు మన ప్రశ్న ఇందాక వేసింది, దేవునికి నువ్వు అవసరమా, నీకు దేవుడు అవసరమా? ఒకసారి మనం ప్రశ్నించుకోండి. పక్క వాళ్ళని అడగండి, నీకు దేవుడు అవసరమా, దేవుడికి నువ్వు అవసరమా అని అడగండి. దేవుడికి నువ్వు అవసరమా, నీకు దేవుడు అవసరమా? కారణం ఏమిటి అని మనం అడిగినప్పుడు చూడండి, మరికొన్ని మాటలు మనం చూసుకుందాం. కీర్తన గ్రంథము 100వ కీర్తన 3వ మాట ఒకసారి మనం చూసుకుంటే మనకేం కనబడుతుంది? యెహోవాయే దేవుడని తెలుసుకున్నది, ఆయనే మనలను పుట్టించడు, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఈ విషయాన్ని మనం గ్రహించాం. మనం ఎవరిమి? ఆయన చేతి పనులు. మన దేవుడు ఆయన మాత్రమే. అందుకే కీర్తనకారుడు 23వ కీర్తనలో మొట్టమొదటిగా ఒక మాట చెప్పాడు, ఏంటంటే యెహోవా నా కాపరి. అంటే మనిషిని అంటే కాపుల చేయ నిమిత్తము, ఆయన సంరక్షించు నిమిత్తము, ఆయనకి సమస్తాన్ని సమకూర్చు నిమిత్తము ఆయన ఉన్నాడు అనే అర్థాన్ని ఇస్తూ యెహోవా నా కాపరి అనే విషయాన్ని ఆయన చెప్తూ ఉన్నాడు. ఇక 3వ మాట మనం చూసుకున్నప్పుడు అదే కీర్తనకారుడు మరో మాట అంటున్నాడు. 8వ కీర్తనలో 4వ వచనము 5వ వచనము చూసుకున్నట్లయితే, నీవు మనుషునికి జ్ఞాపకము చేసుకున్నట్టుకు వారి ఏపాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వారి ఏపాటి వాడు. దేవుని కంటే వారిని కొంచెము తక్కువగా చేసి ఉన్నావు, మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింప చేసి ఉన్నావు. దేవుని కంటే కొంచెం తక్కువగా. ఇప్పుడు మనందరం ఒక క్లారిటీ రావాలి. దేవునికి దేవతలకి ఉన్న డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ ఒకటే.
దేవతలు సృష్టించలేరు, దేవుడు మాత్రమే సృష్టిని సృష్టించగలరు. ఆ సృష్టించిన సృష్టి మీద సంపూర్ణ ఆధిపత్యం కలిగిన వాడు దేవుడు, అంతేగా? అవునా? మనిషిని దేవుడి కంటే కొంచెం తక్కువగా చేశాడు అని చెప్పి అంటున్నాడు. ఎందుకు చేశాడంటే ఆ యొక్క పవర్ ఈ మనిషికి ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు చూడండి, మనకి ఆదికాండంలోని ఆయన కనబడుతుంటుంది. ఆయన వాటిని ఏలమని చెప్పాడు. చూడండి ఇక్కడ 28వ అధ్యాయము 28వ వచనం. ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమి నిండించి దాన్ని లోపరుచుకుని అన్నిటినీ, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని అది అండర్లైన్ చేసుకుంది, ఏలుడు అని. అంటే మనిషికి సంపూర్ణ అధికారం దేని మీద? ఆకాశం మీద, ఆకాశం కింద ఉన్న సమస్త జీవుల మీద కూడా ఆయన అధికారాన్ని ఇచ్చాడు. ఈ అధికారం ఎప్పుడు ఉంటుంది? దేవునికి లోబడి దేవుని చెప్పిన రీతిలో నడిచినప్పుడు, ఆయన ఇచ్చిన ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నప్పుడు ఆయన ఈ రీతిగా ఏలగలుగుతాడు. కానీ మనిషి అజ్ఞానం కావచ్చు, అవిశ్వాసం కావచ్చు, అవిధేయత కావచ్చు, ప్రేరణ కావచ్చు, ఏదో కారణంగా దేవుని మాట కంటే విరోధి అయిన మాటకి ప్రాధాన్యతనిచ్చి ఏదైతే తినకూడదు అని చెప్పారో దాన్ని చూసి లాలసపడి మోహించి దాన్ని స్వీకరించి దేవునికి విరోధి అయ్యాడు. ఆ విరోధి అవ్వడంతో వెంటనే ఆ యొక్క ఆధిపత్య స్థితిని కోల్పోయాడు. ఏమిటా ఆధిపత్య స్థితి? దేని మీద అయితే ఆయన ఏలవలసి ఉందో దాన్ని కోల్పోయాడు. కాబట్టి మనిషి నీటిని చూసి భయపడతాడు, అగ్నిని చూసి భయపడతాడు, కొండలు చూసి భయపడతాడు, జంతువులు చూసి భయపడతాడు. దేవుని దృష్టిలో వీటిని మనిషి ఏలాలి అంటే అవన్నీ కూడా మనిషిని చూసి భయపడాలి. కానీ ఏమైంది? రివర్స్. ఇప్పుడు ఆ స్థితి మనం ఆ విధంగా పడి దూరం అయిపోతూ వచ్చాం. ఆదాము దేవుడు చెప్పిన మాటని ఉల్లంఘించిన తరువాత ఆ సాయంకాలపు వేళ దేవుడు వచ్చి, ఆదామా నువ్వు ఎక్కడున్నావు అని అడిగినప్పుడు సమాధానం ఏం చెప్పాడు? నేను చెట్టు చాటున ఉన్నాను. ఎందుకు? నేను దిగంబరునై నువ్వు చూస్తావేమో అని భయముతో. అంటే ఆజ్ఞను అతిక్రమించిన వెంటనే వచ్చింది భయం, సిగ్గు నుండి భయం. ఆ తర్వాత క్రమేణా ఆ యొక్క అతిక్రమము పెరిగి దేవుడి నుంచి దూరం అయిపోవడం మనం చూసాం. దేవుడే దూరపరిచాడు. మొదటిది కారణం ఏమిటి? వద్దు అన్నది తిన్నాడు. ఏం తిన్నాడు? అక్కడ ఆయన 2 వృక్షాలు పెట్టాడు. ఒకటి జీవ వృక్ష ఫలాలు, 2 జ్ఞాన వివేకములు ఇచ్చే చెట్టు. ఈ 2 కూడా తినొద్దు అన్నాడు. కానీ మొట్టమొదట మనిషి ఎంచుకున్నది జ్ఞానం వివేకాలు ఇచ్చే ఆ ఫలాన్ని. ఇది తిన్న తర్వాత మరలా అది కూడా తీసుకొని తింటాడేమో అని వెంటనే ఆ ఏదైనా తోట నుంచి తన్ని బయటికి పంపి ఆ యొక్క తోటకి కెరూబులతోటి ఆయన కాపు పెట్టాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. కారణం ఈ యొక్క అతిక్రమ స్వభావంతో ఆ జీవవృక్ష ఫలాలు తింటే జీవవృక్ష ఫలాలకి అర్థం ఏంటంటే వారికి మరణం ఉండదు. కాబట్టి ఈ అతిక్రమంతో వారు నిత్యము జీవిస్తే దేవుని సృష్టికి ఆయన యొక్క అర్థం లేదు. ఏ ఉద్దేశంతో అయితే ఆయన నరుని సృష్టించాడో ఆ ఉద్దేశము విఫలం. కాబట్టి ఆయన ఆ నరుని ఆ యొక్క తోటలోంచి వెళ్ళగొట్టాడు. అయినప్పటికీ కూడా ఆయన చెప్తూ ఉన్నాడు మనకి, నరులు దేవుని గురించి తడువులాడుకుంటారేమో అని పొలిమేరల్లో ఆయన వారికి తన యొక్క దర్శనాన్ని ఇస్తూ ఆయన ఉనికిని తెలియపరుస్తూ వచ్చాడు అని.
మనం అనుకుంటున్నాం పొలిమేరలు అంటే మనకి ఎంతసేపు గ్రామం దాకా పొలిమేరలు అనుకుంటున్నాం. కానీ నీ హృదయం అనే పొలిమేరలో ఆయన ఆశ అనే దేవుని వెతకాలనే ఒక ఆశ. ఆ వెతుకులాటలో నువ్వు ఎక్కడైనా తప్పిపోతావేమో, తడువులాడుకుంటావేమో, తెలియకుండా ఉంటావేమో అని ఆయన ఆ పొలిమేరలు ఏర్పాటు చేసి ఆయన తనకు తానుగా ఆయన మనకి సహాయం చేస్తూ వచ్చాడు. చూసాం ఆయన ఏ రీతిగా సహాయం చేస్తూ వచ్చాడో మనం చూసాం. ఏ దూరాన్నైతే మనిషి అతిక్రమం వల్ల ఏర్పాటు చేసుకున్నాడో ఆ దూరాన్ని మరలా అది తగ్గించి ఆయనతో కలపాలి అనే ఉద్దేశాన్ని, దానికి ప్రణాళిక ఆయన రచించాడు. అయితే వెంటనే చేయొచ్చుగా అని మీరు అడగొచ్చు. ఒకే ఒక విషయం, స్వేచ్ఛ అనే మాటని మర్చిపో. దేవుడు మనిషికి స్వేచ్ఛనిచ్చాడు. అది తీసుకుంటే మనిషి ఏమవుతాడు? బందీ అయిపోతాడు. స్వేచ్ఛను హరిస్తే బందీగా, కానీ బందీగా చేయడం దేవుని ఇష్టం లేదు. మనిషి స్వతహాగా తన స్వ ఇచ్ఛతో దేవుని ఎరగాలి, దేవుని దగ్గరికి రావాలి, దేవుని గ్రహించాలి, దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలి. ఇది దేవుని యొక్క ప్రణాళిక. కాబట్టి ఆయన మనల్ని వదిలేడు. ఈ వదలడంలో మనం ఏం చేసామంటే మన అతిక్రమములు దినదినము మరి పెరిగి దేవునికి ఇంకా దూరం అయిపోయాడు. అలా అని చెప్పి దేవునికి అవసరత లేకుండా ఉన్నామా? దేవుని అవసరత ఉన్నది. మనిషికి దేవుడు కావాలి. ఆ దేవుని అవసరతని గుర్తించిన మనుషులు, దేవా నీవు మాకు కావాలి అని అర్రులు చేర్చే స్థితి వచ్చింది. అప్పుడు దేవుడు కాలము పరిపూర్ణమైనప్పుడు తన కుమారుడు ద్వారా తన యొక్క ప్రణాళికని నెరవేర్చి, ఏ ఎడబాటునైతే నరుడు పొందాడో ఆ ఎడబాటుని దూరం చేయడానికి ఆయన ఈ సంకల్పాన్ని ఆయన చేసుకొచ్చాడు. అందరూ అంతటా మారుమనసు పొందాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క విశ్వ ప్రణాళిక. ఈ ప్రణాళికలో ఆయన మనకి మొర్ర పట్టినప్పుడల్లా కూడా ఆయన మనకి సమాధానం ఇస్తున్నాడు. అంతేగా, మనం కావాలి అయ్యా ప్రభువా అని మన హృదయంతో మనం అడిగినప్పుడు ఆయన మనకి సమాధానం చెప్తున్నాడు. కానీ ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంది? మనం అందరం కూడా అవసరానికే దేవుడు అనే ఉద్దేశంతో మనం ఉన్నాం. ఈ విషయాన్ని నొక్కి ఒక్కానిచ్చిన నిమిత్తము ఈరోజు ఈ యొక్క సందేశాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మనందరం కూడా మన అవసరతలకే దేవుడు అనే దృక్పథంతో ఉన్నాం. కానీ మనకి దేవుడు నిత్య అవసరమే. మనం దేవుడికి అవసరం లేదు. మనము దేవుడికి అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? ఆయన స్వయంభవుడు, తనకు తానుగా ఉన్నవాడు. అందుకే అంటున్నాడు, మోషేకి దర్శనం ఇచ్చినప్పుడు మోషే అంటున్నాడు, అయ్యా నువ్వు ఎవరైనా చెప్పాలి అంటే ఆయన ఏమంటాడంటే, నేను ఉన్నవాడును అనువాడును. నిర్గమకాండం 3వ అధ్యాయం 14వ వచనంలో ఉంటుంది. నేను ఉన్నవాడును అనువాడును, నేను ఆల్రెడీ ఉన్నాను, నన్ను ఎవరు కూడా సృష్టించలేదు. నేను దేవుడు అనువాడును, ఉన్నవాడును అనువాడును అని తనకు తానుగా ఆయన పరిచయం చేసుకున్నాడు. ఆయన స్వయం భావుడు, ఆయన ఎవరో కూడా తయారు చేయలేదు. చాలా మంది అంటుంటారు, ఈ దేవుని ఎలా పుట్టాడు, ఆ దేవుడు ఎలా పుట్టాడు, ఈ దేవుడు ఎలా వచ్చాడు, ఆ దేవుడు ఎలా వచ్చాడు. దేవుడు ఒక్కడే. ఆ విషయాన్ని మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. అందుకే మనకి బహుశా హెబ్రీ గ్రంథంలో రాయబడుతూ ఉంటుంది కబులు, దేవుడి దగ్గరకు వచ్చేవాళ్ళు ఆయన ఉన్నాడని, ఆయన చూచున్నాడని మీరు నిర్ధారణ చేసుకొని రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఆయన ఉన్నవాడు, ఆయనకి వేర్పుల్లో ఆయనకి సాటి అయిన వాడు ఎవరు లేరు. యోబు గ్రంథాన్ని మనం చూసుకున్నప్పుడు కూడా యోబుకి దేవుడు వేసే ప్రశ్నలు ఒక్కసారి మనం చదివితే అక్కడ మనకు కనబడుతూ ఉంటుంది. ఆయన ఎంతటి మహోన్నతుడు, ఆయన ఎంతటి స్వయంభవుడో, ఆయన ఎంతటి పరిపూర్ణుడో.
అంతేకాదు ఆయన అనంతుడు, ఆయనకి అంతము లేనివాడు, ఆదియు అంతము అయినవాడు ఆయనే. దేవుడు అనంతుడు. ఇక మూడోది, ఆయన సర్వజ్ఞాని అయిన దేవుడు. ఆయన సర్వజ్ఞాని అయిన దేవుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు. అనంతి అయిన దేవుడు అని చూసుకున్నప్పుడు 90వ కీర్తనలో కీర్తనకారుడు 2వ వచనంలో చెప్తున్నాడు, తరతరములకు మా నివాస స్థలము నీవే. అంటే ఏ తరము చూసుకున్నా దేవుడు ఆయనే. ఆయన ఉన్నవాడు అనువాడు, ఆయన సర్వజ్ఞాని, సృష్టికర్త. అందుకే అంటున్నాడు యోబు గ్రంథంలో చూసుకుంటున్నప్పుడు 42వ అధ్యాయము 2వ వచనం చూసుకుంటే అక్కడ మనకు కనబడుతున్నది. యోబు గ్రంథం 42:2లోని ఒక మాట చెప్తున్నాడు యోబు. చూడండి ఒకసారి. నిష్ఫలము కాలేదనియో. అది ఎవరంటే నువ్వు చేసినవని ఏంటన్నాడు అక్కడ? మరొకసారి, నీవు సమస్త క్రియలను చేయగలవనియో, నీవు ఉద్దేశించినది ఏది నిరర్ధకము నిష్ఫలము కాలేదనియో నేను ఇప్పుడు తెలుసుకుంటుని. దేవుడు చేసిన ఏ క్రియ కూడా నిష్ఫలము కాలేదు. కానీ దేవుడు మనిషికి ఎందుకంతటి ప్రాధాన్యత ఇచ్చాడు? ఆ ప్రాధాన్యతని గుర్తించి మనం ఏమనుకుంటున్నామంటే దేవుడికి నేను లేకపోతే ఇంకా అతను ఏం చేయలేడు, చేసుకోలేడు అని అనుకుంటున్నాం మనం. అంటే మనల్ని మనం దేవుడి కంటే హెచ్చుగా హెచ్చించుకుంటున్నాం. ఆయన అంటున్నాడు 50వ కీర్తన 7 నుంచి 13 వచనం చూస్తే, 50వ కీర్తనలో 7 నుంచి 13 వచనం చూస్తే ఆయన అంటున్నాడు. చూడండి, ఆ మాట వింటే చాలు మనం ఆయన ఏమైనా తెలుస్తుంది. నా జనులారా నేను మాట్లాడబోచున్నాను, ఆలకించండి. ఇశ్రాయేలు ఆలకింపుము, నేను దేవుడును, నీ దేవుడును, నేను నీ మీద సాక్ష్యం పలికెదను. నీ బలుల విషయమే నేను నిన్ను గద్దించట్లేదు. నీ దహన బలులు నిత్యము నా ఎదురు కనబడుతున్నాయి. నీ ఇంటి నుండి ఓడినైనను, నీ మందల నుండి పొట్టేలనైనను నేను తీసుకున్నాను. అడవి మృగములన్నీయు, వేయి కొండల మీద పశువులన్నీ నావే కదా. కొండల్లోని పక్షులన్నిటినీ నేను ఎరుగులను, పొలములోని పశ్వాదులు నా వశమై ఉన్నవి. లోకమును దాని పరిపూర్ణతయు నాదే. నేను ఆకలి గొన్నులను నీతో చెప్పను. అంటే దేవునికి మన అవసరత ఏమీ లేదు. కానీ ఆయన తన ప్రేమని వెల్లడిపరచడానికి, ఆయన ప్రణాళికను మన ద్వారా నెరవేర్చుకోవడం కొరకే ఆయన మన యొక్క సహవాసానికి ఆయన తాపత్రయపడుతున్నాడు. ఇది గుర్తుంచుకోండి. ఆయన తన ప్రేమని వెల్లడిపరచడానికి, అలాగే తన ప్రణాళికని మన ద్వారా జరిగించడానికే దేవుడు మనిషి గురించి చూస్తున్నాడు. అందుకే స్టాన్లీ గారు ఎప్పుడు ఈ మాట చెప్తూ ఉంటారు, అన్లెస్ యు గాడ్ విల్ నాట్, అన్లెస్ గాడ్ యు కెనాట్. దేవుడు నీవు లేకుండా ఏ పని చేయడు, దేవుడు లేకుండా నువ్వు ఏమీ చెయ్యలేవు. ఇది పరస్పరము ఒక అవగాహనతో చేయవలసిన పని. దానికి మనం ఏమంటున్నాం అంటే, దేవుడికి నా అవసరం ఉంది, నేను స్తుతించకపోతే ఆయన పస్తులుంటాడు, నేను ఆయనకి ఆహారం పెట్టకపోతే పస్తులుంటాడు, నేను మైలుగా ముట్టుకుంటే మైలైపోతాడు. ఈ లోక దేవతల్ని ఈ విధంగానే కదా చూస్తున్నారు, అంతే కదా. పవ్వలింపు సేవలు, మేల్కొల్పు సేవలు, భోజనపు వేళలు, కాలు పట్టు వేళలు ఉన్నాయి కదా. ఎవరికి ఎవరికి? మనుషులు చేసిన దేవుళ్ళకి. మనం దేవుడు చేసిన మనుషులు, మనం దేవుడు చేసిన మనుషులు. దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. కారణం ఏంటంటే ఆయన ప్రేమని మన ద్వారా వెల్లడిపరచాలి అని, ఆయన సంకల్పాన్ని మన ద్వారా నెరవేర్చుకోవాలని చెప్పి ఆయన చూస్తున్నాడు. అందుకే ఆయన మనల్ని సృజించాడు, మనతో సహవాసం చేయాలని చెప్పి ఆయన ఆరాటపడుతున్నాడు. అంతేగాని ఆయనకేదో పొదువై ఉందని, మన చేతులతో
ఆయన్ని సేవిస్తేనే తప్ప ఆయనకి జరగదు అనే భావన మనలో ఉంది. అందుకే కదా అపోస్తల కార్యంలో పౌలు అంటూ ఉన్నాడు, దేవుడికి ఏదో కొలువై ఉన్నట్టు మీ హస్తకృత్యాలతో చేసిన ఆ యొక్క విషయాల్లో ఆయన దృష్టీకరించడం. దేవుడికి నువ్వేదో చేసేస్తున్నావు అని మనం గొప్ప పడిపోతే అది మన మూర్ఖత్వం. దేవుని అవసరత మనకే ఉంది, కానీ మన అవసరత దేవునికి లేదు. కానీ ఆయన దయామయుడు, ప్రేమమయుడు, కృపామయుడు. కాబట్టి ఆయన తన దయను, తన ప్రేమను, తన కృపను, తన వాత్సల్యాన్ని మన ద్వారా వ్యక్తీకరించాలని చెప్పి ఆయన చూస్తున్నాడు. ఎందుకు? దేవుడు ఆదియందు దేవుడు చెప్పండి ఆదియందు దేవుడు వాక్యము ఆకారం ఏమిటి? వాక్యము యొక్క ఆకారం ఏమిటి? వాక్యం యొక్క ఆకారం ఏమిటి? శబ్దం. సౌండ్. శబ్దానికి రూపం ఉందా? దేవుడు శబ్దమై ఉన్నాడు. ఏమీ కనబడకుండా తన యొక్క ఉనికి, తన యొక్క విషయాన్ని ఏ విధంగా బయలుపరుస్తాడు? అందుకే తన స్వరూపంలో దేవుడు నరుని చేసుకున్నాడు. తన యొక్క ప్రేమని, తన యొక్క ప్రణాళికని తాను నిర్మించినటువంటి ఈ యొక్క నరుని ద్వారా చేసుకోవడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన మనల్ని కేవలం తన యొక్క ప్రేమని వెల్లడిపరచే నిమిత్తమే ఆయన కోరుకుంటూ ఉన్నాడు. చూడండి, యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ మాట. యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ మాట. నా యందు విశ్వసించు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. తన యందు విశ్వసించు వారు పొందబో ఆత్మను గూర్చి ఆయన మాట చెప్పాను. ఆయన నుంచి మనం ఏంటి పొందుకుంటామో అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. అంతేకాదు రోమీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. కారణం ఏంటంటే మన గురించి ఆయన సమస్తాన్ని జరిగించిన వాడు. తన ప్రేమని ఆయన కుమారుడు ద్వారా వెల్లడిపరిచాడు. ఆ కుమారుని మన యొక్క స్వరూపంలో నరుడిగా ఈ లోకానికి పంపించాడు. నరుడు అంటే నువ్వు నేను మాత్రమే కాదని ఆయన రక్షణ కార్యాన్ని పరిపూర్ణం చేసిన ఆయన కుమారుని కూడా నరుడు అని ఆయన సంబోధించాడు. అందుకే ఆయన అంటూ ఉన్నాడు, నీవు నాకు ఒక శరీరమును ఏర్పాటు చేస్తువి, నా గురించి గ్రంథపు చుట్టలో చెప్పిన ప్రకారము ఇది నెరవేర్చుటకు నేను వచ్చి తిని. అంటే దేవుని యొక్క నెరవేర్పుకు ఆయన నరుని సృజించాడు. అయితే ఆయన వచ్చి పర్యంతము కూడా ఏ నరుడు కూడా దేవుని యొక్క సంకల్పాన్ని పరిపూర్ణంగా నెరవేర్చడానికి యోగ్యుడు కాలేకపోయాడు. అందుకే ఆయన తానే స్వయంగా నరుడుగా ఈ లోకానికి తెచ్చవలసి వచ్చింది. చూడండి, అదే యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో ఏముంది? ఆ వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణంగా ఈ భూమి మీదకి ఆయన తెచ్చను. అంటే దేవునిలో ఉన్నటువంటి సంపూర్ణ గుణ లక్షణాలు అన్ని కూడా ఆయన ఆకలింప చేసుకుని ఆయన ఈ భూలోకానికి వచ్చి దేవుని యొక్క ప్రణాళిక ఏదైతే ఉందో ఆయన ద్వారా పరిపూర్ణ చేసి ఆయనను బట్టి మనందరినీ కూడా ఆయన కుమారులుగాను కుమార్తెలుగా చేసుకొని ఆ దత్తపుత్రత్వంలో మనకి ఆ మహిమని ఆయన ఇవ్వడానికి ఆయన మళ్ళీ ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన యొక్క ప్రణాళికని, ఆయన యొక్క ప్రేమని వెల్లడిపరచు నిమిత్తమే. అందుకే దేవుడు ప్రేమై ఉన్నాడు అన్నారు. దేవుడు ఏమై ఉన్నాడు? ఆ ప్రేమని ఆయన ఎలా వ్యక్తపరిచాడు అంటే ఆయన కుమారుని ద్వారా ఆయన వ్యక్తపరిచాడు. ఇకపోతే రెండోది, ఆయన యొక్క పిలుపుని సార్థకం చేసుకోవడానికి ఆయన నరుని ఏర్పాటు చేస్తాడు. ఆయన ఏ సంకల్పం అయితే ఉందో ఆ సంకల్పము నెరవేర్చే నిమిత్తము ఆయన నరుని ఏర్పాటు చేసుకున్నాడు. అంతే తప్ప ఆయనకేదో కొదువు ఉందని కాదు. ఆయన్ని దేవదూతులు 24 పెద్దలు అందరూ కూడా పరిశుద్ధుడు 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 అని దివారాత్రులు కూడా ఆయన స్తుతిస్తూ ఉన్నారు.
కానీ ఆయన సృష్టించిన ఈ మానవాళి నశించిపోకూడదు, ఈ దేవతల కంటే మెండుగా ఉండాలని అనే సంకల్పాన్ని ఆయన నరుని ద్వారా ఆయన మరి పూర్ణం చేయడానికి ఆయన ఈ పరిపూర్ణతని చూపించాడు. అలాగే ఆయన యొక్క ఉద్దేశం నెరవేర్చడం కొరకు కూడా ఆయన నరుని ఏర్పాటు చేసుకుంటాడు. మనం అంటూ ఉంటాం, ఏమంటాం? దేవుని చిత్తమండి అంటామా లేదా? దానికి దేవుని చిత్తం. దేవుని చిత్తం అంటే దేవుని ఉద్దేశమే. అంటే దేవుడు నిన్ను నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో ఆ ఉద్దేశము మన ద్వారా నెరవేర్చడానికి దేవుడు ప్రతి మనిషిని ఏర్పాటు చేసినప్పుడు, ఈ భూమి మీద పంపించినప్పుడు ఏదో ఒక పని పంపించాడు. ఏ పని లేకుండా ఎవరు కూడా వృధాగా రాదు. దాన్ని మనం అర్థం చేసుకోవడమే పొరపాటు చేసుకుంటూ ఉంటాం. ప్రతి వ్యక్తికి ఏదో ఒక పనిని అప్పగించాడు. ఆ పనిని ఆయన చిత్త ప్రకారం మనం నెరవేరిస్తే ఆ జీవానికి సార్థకత ఏర్పడుతుంది. ఆ సార్థకతని నరుడికి అనుగ్రహించాలని చెప్పి ఆ ఉద్దేశాన్ని ఆయన నెరవేర్చడానికి నరుని అవసరత ఆయన కలిగింది. అంతే తప్ప మనిషి యొక్క అవసరత, నరుని యొక్క అవసరత దేవుడికి ఏమీ లేదు. ఆయనకి ఏమీ తక్కువ కాదు. కానీ మనకి దేవుని యొక్క సహాయం కావాలి, దేవుని యొక్క సహవాసం కావాలి, దేవుని యొక్క శక్తి కావాలి, దేవుని యొక్క జ్ఞానం కావాలి, దేవుని యొక్క సమస్తం మనకు కావాలి. లేకపోతే మనం వద్దు. అవునా? దేవుని భయభక్తులే జ్ఞానానికి మూలము. ఆ జ్ఞానము కావాలి. ఆ జ్ఞానం కావాలంటే ఏముండాలి? దేవుని యందు భయభక్తులు. ఆ భయభక్తులు మనం అవసరం. ఈ భయభక్తులు మనకు కావాలంటే అది దేవుని ద్వారా మాత్రమే తప్ప మరి వేరే దేనికి కూడా అవదు. దేవుడే మనకి సహాయము, అవునా? ఆయన మనకి బలము, ఆయన మనకి మార్గం. అంతే కదా? దేవుడే నా సహాయకుడు, అంతేనా? దేవుడి యొక్క సహాయం లేకుండా మనం ఏమైనా చేయగలమా? నరుల ఆలోచనలు అనేకములు, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. అంటే నీకు దేవుడు సహాయం చేయాలి. అవునా కాదు? యెరికో గోడలను బద్దలు కొట్టడానికి ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా కత్తులు, శూలాలు, బల్లేలు, గొల్పాలు, బట్టలు ఇవన్నీ పట్టుకుని వెళ్ళారు. వాటితో బట్టలు కొట్టారంటారు. మీరేమంటారు? దేంతో బట్టలు కొట్టారు? దేవుని యొక్క సహాయంతో. దేవుడు నీ స్తుతించడంతో ఆ స్తుతుల మూలన్న యెరికో గోడలు బద్దలయ్యాయి. యెహోవాయే నాకు సహాయము. ఏం పాట పాడుతున్నాం? యెహోవా నా బలమా. అవునా కదా? ఆయన నాకుంటే చాలు. ఆయన నా సహాయము, ఆయన నా బలము, ఆయనే నాకు మార్గము కూడా. మనకి మార్గాన్ని చూపించేవాడు ఎవరు? ఆయనే. యెషయా గ్రంథంలో ఏముంటుంది? నీవు 4 రోడ్ల నడిమిలో నిలబడి ఇటుపక్క వెళ్ళాలో నీకు తెలియన సందిగ్ధావస్థలో ఉన్నప్పుడు నీ వెనక నుండి ఒక స్వరము విని ఇదే సరైన మార్గము, నువ్వు వెళ్ళు అని ఒక స్వరం వినపడుతుంది. ఎవరిదా స్వరం? అంటే నీకు సహాయము ఆయనే, నీ బలము ఆయనే, నీ మార్గము ఆయనే. అంటే నీకు పరిపూర్ణంగా ఆయనే ఉండాలి, ఆయన కావాలి. అంతే కదా? ఆయన మనలో ఆశని పుట్టిస్తాడు, ఆశని నెరవేరుస్తాడు. మన హృదయంలో శాంతి సమాధానం ఇచ్చేవాడు ఆయనే. అవునా? ఆయన లేకపోతే అలాంటి ఏమైనా ఉన్నాయా? మన జీవితానికి సార్థకత ఇచ్చేవాడు కూడా దేవుడే. ఏమిస్తున్నాడు? మొదటిది, ఆయన మనలో ఆశ పుట్టించి మనం జీవితంలో ముందుకు కొనసాగడానికి మనకి అవకాశాన్ని ఇస్తున్నాడు. మనిషికి ఆశ లేకపోతే ఏమవుతాడు? జీవం ఉండదు, జీవోత్సవం అయిపోతాడు. కానీ ఆశ పుట్టించి ఆశలో నడిపిస్తాడు. ఆశని నెరవేర్చడానికి ఆయన అవసరం మనకు ఉంది. అలాగే ఆయన మనకి శాంతిని అనుగ్రహించేవాడు. ప్రయాసపడి
భారం మోసుకుని నా ప్రజలారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు అన్నాడా? ఏ శాంతిని ఇస్తాడు? ఏ శాంతిని ఇస్తాడు? నా శాంతిని ఇస్తాను అన్నాడు. అంటే ఆయనలో ఉండే ఆ ప్రశాంతతని, ఆయనలో ఉన్నది ఆ యొక్క సమాధానాన్ని ఆయన మనకి ఇస్తాడు. ఈ లోకంలో మనకి కోట్లు ఉండొచ్చు, బిల్డింగ్స్ ఉండొచ్చు, బంధువర్గాలు ఉండొచ్చు, అందచందాలు ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. మనశ్శాంతి లేకపోతే దానికంటే దుర్భర జీవితం ఇక వేరే ఏది ఉండదు. కానీ ఏమున్నా లేకున్నా ఆయన నీకు శాంతిని ఇవ్వగల సమర్థుడైన దేవుడు. హల్లెలూయా. అంతేకాదు మన జీవితానికి సార్థకతను కూడా, నువ్వు ఎందుకు జీవించావు అని అడిగితే దేవుడు నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన కార్యం నెరవేర్చడం గురించి, నాకు ఇచ్చిన ఈ పాత్రని నేను పోషించే నిమిత్తము ఒక ఉద్దేశాన్ని ఏర్పాటు చేసి ఆ ఉద్దేశం సఫలపరిచే దారిలో మనం నడిపించే నిర్దేశంతోనే మనకిచ్చి మన జీవితానికి సార్థకత ఇస్తాడు. మనిషి జన్మగా పుట్టిన ప్రతి వారు కూడా వారి జీవితానికి ఏంటి సార్థకత ఉండాలి. ఎందుకులో పుట్టావు, నువ్వు పుట్టావు, అక్కడ పంది పుట్టింది అని కొంతమంది తిట్టేవాళ్ళు లేరు అంటే పనికి రాని వాడిని ఆ విధంగా అంటూ ఉంటారు. అవునా కాదు? చాలా కొంతమందిని ఏమంటారు, బా ఇందుకే ఈయన పుట్టాడండి, ఏం జీవితం జీవించాడండి, అమోఘం అంటారు లేదా? అంటే అటువంటి జీవితానికి సార్థకత. అలాగా మన జీవితానికి సార్థకతని ఇవ్వడానికి దేవుని యొక్క అవసరత ఎంతైనా ఉంది. కాబట్టి మనకి దేవుడు అత్యవసరమై ఉన్నాడు. ఆత్మీయ విషయంలో కావచ్చు, మన మనోభావాల విషయాల్లో కావచ్చు, మన శారీరక విషయాల్లో కావచ్చు, అన్ని విషయాల్లో కూడా దేవుడే మనకి ఆధారం, దేవుడే మనకి సహాయం. ఆత్మీయ విషయాలు నేను చెప్పాగా ఏమిటది, జీవిత ఉద్దేశాలు నెరవేర్చడానికి దేవా నువ్వు నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నావు, ఆ దిశగా నన్ను నడిపించవా అని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకి మార్గనిర్దేశం చేసి ఆయన చూపించేవాడు. అంతే కదా? అంతేనా? ఏం చేయాలో తెలియనప్పుడు ఇది నీ మార్గం, వెళ్ళు అని నేను ఉన్నానని చెప్పి మనకు అభయమిచ్చే నడిపించే మార్గనిర్దేశకుడు దేవుడు. దాన్నే మనం ఏం చేస్తున్నాం, దేవుని దగ్గరికి వెళ్ళి మనం అడగడం బదులు మన యొక్క సొంత జ్ఞానంతో, చుట్టుపక్కల వాళ్ళ జ్ఞానంతో, వాళ్ళు చెప్పిన మాటలు, వీళ్ళు చెప్పిన మాటలు, ఇవి అవి డిసైడ్ మనం చేసుకుంటున్నాం. కానీ ఆలోచనలు చెప్పుకోవాలి అనేకలు ఉండడం శ్రేయస్కరమే, కానీ దేవుని ఉద్దేశమే చిరస్థాయిగా ఉండేది. ఆయన మనకి ఆయన మన పక్షాన ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశం ఆయన నెరవేరుస్తూ ఉంటాడు. అయితే అనుకోవచ్చు, ఏమిటండి నా జీవితంలో ఆల్రెడీ 30 సంవత్సరాలు వచ్చి పుట్టిన దగ్గర చూస్తాను, ఏడుపే, గోలే, నీ ఇబ్బందే, కష్టాలే, నష్టాలే, ఎప్పుడు కూడా నాకు సంతోషం అనేది కానీ, నా మొహానికి ఒక నవ్వుని కానీ నా జీవితంలో లేదే అని నిరుత్సాహపడిపోయేవారు ఉంటారు. దేవుడు అంటున్నాడు, అప్పుడే అయిపోలేదు, నీ జీవితం ఇంకా ఉంది. కన్నీరు విత్తుతూ కన్నీరు విడుస్తూ విత్తువారు సంతోషగానముతో. అది ఈ రోజు మనం కన్నీరుతోటి మన జీవన విధానాన్ని మనం ముందుకి విత్తుతూ వెళ్తున్నట్లయితే మనకి రేపు పొద్దున రాబోయే కాలంలో ఆయన మనకి సంతోషగానాలు ఆయన ఆలపింప చేస్తాడు, మన చేత ఆలపింప చేస్తాడు. అలాగా చేసి మన జీవితానికి ఒక సార్థకతనిచ్చేవాడు దేవుడు. ఇక రెండోది, మనలో క్షమాగుణాన్ని, దయని మనలో పెట్టేవాడు దేవుడు. అంతే కదా? మనలో క్షమాగుణం ఎక్కడి నుండి వచ్చింది? దేవుడు నిన్ను క్షమించాడు కాబట్టి నీవు క్షమించాలి. నీవు ఉచితంగా పొందింది ఇవ్వాలా లేదా? ఉచితంగా ఏం పొందాం? రక్షణ పొందాం, క్షమాపణ పొందాం. వాటిని మనం కూడా ఇవ్వాలి. అందుకే ఏమంటున్నారు శిష్యులు, ఏమంటున్నారు, ప్రభువా నేను ఎన్ని మార్లు మటుకు క్షమించాలి? 7 మార్లు మటుకు క్షమిస్తే సరిపోతుందా? ఏమన్నాడు? కరెక్ట్ చెప్పమ్మా. 77
అంటే 70 సార్లు కాదు, 70 ఏళ్ళ వరకు. మనిషి జీవితం ఎంత? మహా అయితే 70 ఏళ్ళు, అధిక బలం అయితే అంటే నీ జీవిత కాలం అంతా కూడా నువ్వు క్షమించుతూనే ఉండాలి. ఆ క్షమాగుణము దేవుడు మనకి ఆయన ద్వారా మనకు పంపించారు. కారణం ఏంటంటే నీ జీవితకాలం అంతా కూడా ఆయన నేను భరిస్తూ ఉన్నాడు, ఆయన క్షమిస్తూనే ఉన్నాడు. అవునా కాదు? క్రిందటి ముందు వారిలో చెప్పారు, ఆయన మనకి ఏమై ఉన్నాడు? ఆయన మనకి ఏమై ఉన్నాడు? ఆయన మన నాయన, ఆయన మన ఆయన. నాయన తండ్రి, ఆయన భర్త, భరించేవాడు భర్త. కాబట్టి మనల్ని భరిస్తున్నాడు. ఎవడు భరిస్తున్నాడు? మనం చేసిన అపరాధములన్నింటినీ కూడా ఆయన భరిస్తూ ఉన్నాడు, క్షమిస్తూ ఉన్నాడు. శరణుల వారిని ఏమాత్రం కూడా త్రోసివేయలేదు. నేను నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకుంటుని, కీర్తనకారుడు అంటాడు, నేను నా అతిక్రమములను ఒప్పుకొందును అనుకుంటుని నా దేవుడు నా అతిక్రమములను క్షమించెను. మనం ఒప్పుకుందామని మనసులో అనుకున్నప్పుడే ఆ మనసు మనకు వచ్చిన వెంటనే ఆయన మనల్ని క్షమిస్తూ ఉన్నాడు. అలాగే మన ఆత్మీయ వృద్ధికి కూడా ఆయనే కారకుడు. మనం ఆత్మీయంగా వృద్ధి చెందడానికి ఆయనే కారకుడు. ఆయన తన వాక్యంతో మనల్ని ఏం చేస్తున్నాడు? పోషిస్తున్నాడు. మనిషి వృద్ధి చెందడానికి ఏం కావాలి? ఆహారం కావాలి. అంతేగా? అంతేగా? కానీ దేవుడు ఏమంటాడు? మనిషి కేవలం రొట్టె వల్ల మాత్రమే కాదు, కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల కూడా జీవిస్తాడు. అంటే మీరు శారీరక వృద్ధి మాత్రమే కాదు, మీరు ఆత్మీయ వృద్ధి కూడా పొందాలి. ఈ యొక్క శారీరక వృద్ధి, ఈ యొక్క శారీరక తల్లిదండ్రులు మంచి పోషకాహారంతో మిమ్మల్ని వృద్ధిపరచవచ్చు, కానీ మిమ్మల్ని ఆత్మీయ వృద్ధి కలిగించేవాడు దేవుడు, దేవుని యొక్క మాటలే. కాబట్టి మనకి దేవుడు అవసరం కావాలి, మనకి దేవుడు అవసరం. దేవుడికి మన అవసరం లేదు. కానీ మన యొక్క దృక్పథం ఎలా ఉంది? నేను దేవాలయానికి వెళ్ళిపోతే దేవుడికి ఏదో కొలువైపోతుంది, అందుకే పాస్టర్ గారు ఏమమ్మా సంఘానికి రాలేదు అని అడుగుతారు. ఏం బాపు ఇవాళ సంఘానికి రాలేదు అని అడుగుతారు. వారికి ఏదో కొలువు ఉన్నట్టు. ఎవరి గురించి? ఆత్మీయ వృద్ధిలో కుంటుపడతారేమో అని ఆత్మీయ అభివృద్ధి గురించి కూడా దేవుడు మనకి అవసరమైంది. ఇవి ఆధ్యాత్మిక అవసరతలు. ఇకపోతే మానసిక అవసరాలు. మానసిక అవసరతల్లో కూడా దేవుడే కావాలి. ఏదంటే మనలో నెమ్మది కావాలన్నా, మనలో శాంతి కావాలన్నా ఇది ఇచ్చేది దేవుడే. అంతే కదా? మన హృదయంలో నెమ్మది కావాలన్నా, మనకి మనశ్శాంతి కావాలన్నా ఇచ్చేది దేవుడే. ఈ లోకంలో అందరూ కూడా మనశ్శాంతి కావాలంటే రాత్రి ఒక యాప్ ఓపెన్ చేద్దాం ఉంటారు, అది మనశ్శాంతిని ఇవ్వదు, మత్తునిస్తుంది. ఆ మత్తులో నువ్వు మైమరపరచవచ్చు. మత్తు దిగిన తర్వాత మళ్ళీ యథావిధిగా నీ బాధ నీదే. కానీ నీ మనసులో ఉన్నటువంటి ఆ మను వేదని సంపూర్ణంగా తీగలవాడు దేవుడు మాత్రమే. నువ్వు మొరపెట్టు, నీ మొరలు ఆలకించి నీకు సమాధానం చెప్పేవాడు దేవుడే. కాబట్టి మన హృదయంలో నెమ్మది, మన హృదయంలో శాంతి కలగాలి అంటే దేవుని అవసరత మనకుంది. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు, దేవాలయానికి వచ్చినప్పుడు ఒక ప్రశాంత వాతావరణాన్ని మనం కలిగి ఉంటాం. అన్ని బాధలు మర్చిపోయి మనం ఏం చేస్తామంటే సంతోషంతో ఆయన్ని ఆరాధించడానికి, ఆయనలో గడపడానికి మన హృదయం ప్రయాణ కలుగజేస్తుంది. ఇదంతా కూడా ఏం కలుగజేస్తుంది? దేవుని యొక్క వాక్య నింపుదల అటువంటి వాతావరణాన్ని కలుగజేసి నీలో నెమ్మదిని, నీలో శాంతిని ఇస్తూ ఉంటుంది. అంతే కదా? కానీ ఇక్కడికి వచ్చి ఇక్కడ కూర్చొని నా మొహం చూస్తూ బొర్రలోపుతూ బాగా వింటున్నామని నన్ను ఇంప్రెస్ చేస్తూ ఎక్కడో ఆలోచిస్తూ ఉంటే ఎవరేం చేయలేదు. అది మరి పాట చెప్పింది ఇందాక వెంకటరాగ స్మృతి, నిన్ను తెలిసి నన్ను నేను మరిచించాను. ఓకే, ఇలాగా మనలో నెమ్మదిని, శాంతిని ఇచ్చేది దేవుడి యొక్క. అలాగే సంతోషము, ఆనందము కూడా దేవుని నుండి వస్తుంది. అవునా కాదు? సంతోషము, ఆనందం ఎక్కడ నుండి వస్తుంది? దేవుడి. దేవుడు నీ మనసులో ఆ శాంతిని ఇస్తే సంతోషం నీ సొంతం.
సంతోషం ఏమిటి, ఆనందం ఏమిటి అని అడగవచ్చు. సంతోషం మనం బయటికి ఎక్స్ప్రెస్ చేసేది, ఆనందం మన హృదయంలో గంతులు వేసేది. అది భలే చెప్తున్నది. సంతోషము మనం ఎక్స్ప్రెస్ చేసేది, నలుగురితో పంచుకోగలిగేది. ఆనందము మన హృదయం నిండి మనకి ఎప్పుడు కూడా సిరి ఇచ్చేది. సిరి అంటే ఏమిటి? నవ్వు. సిరి అంటే తమిళ్లో నవ్వు. ఆ నవ్వులు ఇచ్చేది. మన హృదయంలో ఆనందం ఉంటేనే కదా మొహంలో నవ్వు వస్తుంది. హృదయంలో విచారం ఉంటే ఏమొస్తుంది? ఏడుపు కొట్టు మొహం, దేప్రి మొహం అంటారు. ఇబ్బందులు లేకుండా ఉంటే సంతోషం. అది మరి ఆ ఇబ్బంది లేకుండా ఇచ్చేవాడు ఎవడు? చూసేవాడు. అంతే కదా. నువ్వు ఏ రూట్లో చూసుకున్నా ఇచ్చేవాడు ఆయనే. ఇకపోతే ప్రేమ కృప మనం పొందుకోవాలంటే అది కేవలం దేవుడి నుంచి. ఈ లోక ప్రేమలన్నీ కూడా మాయేగా. గత వారము అంత ముందు వారము జాన్ పాడెడ్ ఏంటి ప్రేమ గురించి. తల్లిదండ్రుల ప్రేమ, భార్యాభర్తల ప్రేమ, స్నేహితుల ప్రేమ, ఇవన్నీ కూడా పరిమితమే. అపరిమితమైనది దేవుని యొక్క ప్రేమ. స్థిరముగా నిలిచేది దేవుని ప్రేమ. ఆయన మళ్ళీ కృపతో కరుణిస్తూ ఉన్నాడు. కీర్తనకారుడు 126 కీర్తనలో 22 వచనాలు ఉంటే 22 వచనాల్లో మనిషి యొక్క జీవన విధానాన్ని కూడా రాసి ప్రతి పదానికి ఆయన రాస్తున్నాడు. దేవుని యొక్క కృప నిరంతరము నిలుచును. ఆయన కృప మనకి అనుగ్రహిస్తున్నాడు. ఆ కృపని, ఆ యొక్క ప్రేమని ఇచ్చేవాడు దేవుడు. ఆ రెండు కూడా మనకి దేవుడి ద్వారా వస్తుంది. కాబట్టి దేవుడి అవసరం నీకుందా? నీ అవసరం దేవుడికి ఉందా? దేవుడి అవసరం నీకుందా? నీ అవసరం దేవుడికి ఉందా? ఇకపోతే మన శరీర అవసరం. ముందు నా రాజ్యమును, నా నీతిని వెతకడి, తర్వాత మీకు సమస్తము కూడా అనుగ్రహించు. కానీ మనం ఏం చేస్తున్నాం? దాన్ని వెనక్కి తెలిసి దీని ముందు పెడుతున్నాం. ఈ లోక అవసరతల గురించి మనం తాపత్రయపడుతున్నాం, పరిగెడుతున్నాం, అన్ని చేస్తున్నాం. అస్థిరమైందని అడుగుతున్నాం, స్థిరమైందని విడిచిపెడతాం, వదిలేస్తున్నాం, ఆలోచనే చేయట్లేదు. శారీరక అవసరతలు, ఈ నీకేం కావాలో నీ దేవుడికి బాగా తెలుసు. నీ అవసరతలు నీకంటే నీ దేవుడికి బాగా తెలుసు. నీవు ఇతరులను చూసి అంటే ఆశపడి లేదంటే ఇంకా దేని విరుద్ధం నువ్వు అడుగుతూ ఉండొచ్చు. కానీ నీకు అది అవసరమా కాదా అనేది దేవుడికి తెలుసు. ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఇవ్వాలో ఆయనకి తెలుసు. నీ ప్రతి అవసరతని కూడా ఆయన తీరుస్తాడు. ఏమన్నాడు ఆయన సువార్తలో? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయువు, గరిసెలలో దాచుకోవు. ఎందుకు 3 మాటలు చెప్పాడు? విత్తవు, కోయువు, గరిసెలలో కూర్చుకో. అంటే మనిషి చేసేవి కూర్చుకో. ఎందుకంటే అవి రేపటి గురించి ఆలోచించవు. వాటిని పోషించే దేవుడు నిన్ను పోషించురా. దావీదు అంటున్నాడు, నేను బాలుడిగా ఉన్నప్పుడు దేవుని యొక్క అనుభూతిని పొందాను, ముసలివాడినప్పుడు కూడా దేవుని యొక్క అనుభూతితో ఉన్నాను. కానీ దేవుని ఆశ్రయించిన వాళ్ళు ఏనాడు కూడా భిక్షమిత్రులు నేను చూడలేదు అంటున్నాడు ఆయన. కాబట్టి నిజమైన భక్తి కలిగి ఉన్నవారికి దేవుడే పోషకుడు. అందుకే అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు గడాంధకారపు లోయలో సంచరించును, ఏ అపాయము నాకు రాదు. శత్రువులు ఎదుట నాకు భోజనం ఏర్పాటు చేస్తాడు. శత్రువు ఎదురుగుండా ఉంటే భోజనం చేయబోతుందా? కానీ ధీమగా కూర్చొని మనం భోజనం చేయడానికి కూడా అవకాశం, అటువంటి శాంతి సమాధానాలు ఇచ్చేవాడు మన దేవుడు. నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటే ఆ మొదటి పదానికే లేమి లేదు.
నేను ఒకరికి ఇచ్చేవారిగా తప్ప లేదు. కృపాక్షేమములు నా వెంట వచ్చును. నేను దాని గురించి తాపత్రయపడక్కర్లే. ఇదే మాట మనకి ఇక్కడ మనం ప్రశ్నించుకోవాలి. నీవు ఈ జీవితానికి కావాల్సిన ఈ లోక విషయాల గురించి పరిగెడుతున్నావా, లేదంటే దేవుడు నీ మీద ఆధారపడి దేవుడిచ్చిన దాంతో తృప్తిపడి సంతోషంగా దేవుని స్తుతులు చెల్లిస్తున్నావా? ఈరోజు మనం ప్రశ్నించుకోవాలి, ఆలోచించుకోవాలి. ఇప్పుడే చూసాం ఈ యొక్క 23వ కీర్తన. ఇంకా చూడండి, యెషయా గ్రంథము 40వ అధ్యాయం 29వ వచనం. యెషయా గ్రంథము 40వ అధ్యాయంలో 29వ వచనం. అయిపోయింది. చూసారా, మనకి సమస్యలు పోయి, నీరసించిపోయి, దిగులు పడిపోయి ఇంక దిక్కు లేదు అనుకున్నప్పుడు ఆయన మనకి దిక్కైన వాడని ఉన్నాడని చెప్పబడుతున్నది. ఇకపోతే యోహాను సువార్త 3:16 దేవుడు మరి అందరికి వచ్చిందా? చెప్పండి. దేవుడు దేని ప్రేమించాడు? అదొక్క చాలు, లోకమును ప్రేమించాడు. లోకం అంటే చెప్పు మరి మొహమ్మద్ పడుకో. లోకం అంటే ఎందుకు వచ్చింది మాట? మనకి మన బిజినెస్ కవి గారు చెప్పారు, ఏంటి నువ్వు చేసావు దాన్ని పండుగ. దేశం అంటే ఆయన కొండల్ని ఆయన ప్రేమించలే. లోకులను ప్రేమించడం అంటే లోకస్తులను ప్రేమించారు, లోకంలోని జనులను ప్రేమించారు. అందుకే అంటారు, ఏ ఒక్కరు కూడా నశించిపోవడం నాకు ఇష్టం లేదు, అందరూ అంతటా మారు మనసు పొందాలన్నదే దేవుని యొక్క ప్రణాళిక, దృక్పథం. అందుకే ఆయన రాకను కూడా ఆయన ఆలస్యపరుస్తున్నారు. ఎందుకు ఇంకా మనలో ఆ మారు మనసు పూర్తిగా రాలేదు. మనం అందరం అనుకుంటాం బాప్తిజం తీసుకుని మేము మారు మనసు పొంది బాప్తిజం తీసుకున్నామండి. మారు మనసు పొందలే. మారు మనసు పొందుట అంటే ఏంటంటే ఈ లోకం నిమిత్తము చనిపోవుట, దేవుని నిమిత్తము జీవించుట. మనం లోక నిమిత్తము చనిపోయామా? లోక నిమిత్తము చనిపోయామా? దాంట్లోనే ఈదుతున్నాం. అంటే ఇంకా లోకం మనల్ని విడిచిపోలేదు, కానీ అందులోంచి అధిగమించినప్పుడే మనకి ఆ మోక్షం. అందుకే అంటున్నాడు ఆయన, ఏ ఒక్కరు నశించిపోవడం ఇష్టం లేదు, వారందరూ కూడా ఆ యొక్క చీకటిలోంచి అద్భుతమైన వెలుగులోనికి రావాలి. అందుకే ఆయన ప్రేమ చూపిస్తున్నాడు. ఆయన తన కుమారుని మన కొరకు కలువరి శిలువలో ఆయన ఆ విధంగా నరకు కొట్టబట్టడానికి అనుమతి ఇచ్చింది కేవలం ఆయన ప్రేమ మూలాన్ని. లేదంటే ఎప్పుడైనా వారి యొక్క సొంత బిడ్డల్ని ఈ విధంగా ఇస్తారా? ఇవ్వగలరా? దేవుడు స్వయంగా తన ప్రేమని తన కుమారుని ద్వారా వ్యక్తపరిచాడు సర్వజనుల మోక్షం నిమిత్తము. అయితే అక్కడ కూడా ఆయన స్వేచ్ఛని మాత్రం కూడా హరించలేదు. అంటున్నాడు, ఎందరైతే అంగీకరిస్తారో అంతే. అందరికీ నేను కార్యం చేశాను, కానీ నేను అందరినీ బలవంతం చేయను. బలవంతం చేస్తే బానిస అవుతాడు. బానిసగా చేయడం దేవుడికి ఇష్టం లేదు. స్వేచ్ఛని ఇచ్చాడు, ఆ స్వేచ్ఛని హరించడం ఇష్టం లేదు. ఆ ఒక్క పాయింట్ లోనే మనందరూ కూడా జారిపోతుంది. ఆ స్వేచ్ఛని మనం ఏం చేస్తున్నాం? ఆ స్వేచ్ఛని దుర్వినియోగపరుచుకుంటున్నాం, అర్థం చేసుకోలేకపోతున్నాం. దేవుని ప్రేమని అర్థం చేసుకోలేక దేవుడు అంతలా వెంపర్లాడుతూ ఉంటే మనం అనుకుంటున్నాం, దేవుడు నా గురించి ఇంత వెంపర్లాడుతున్నాడు, నేనా ఒకసారి పోజు కొడతాను దేవుడి దగ్గర అని మనం దేవుని మీద కాంట్రాక్ట్ దేవుడికి పోజు కొడుతున్నాం. ఇప్పుడు ఆలోచన చెప్పండి, దేవుడికి నువ్వు అవసరమా, నీకు దేవుడు అవసరమా? కానీ మన దృక్పథం, మన అవసరత నిమిత్తమే దేవుడు అని మనం
ఒక గిరిగీసుకొని అందులోనే ఉంటున్నాం. దాని నుంచి బయటకు వచ్చినప్పుడే దేవుని యొక్క మహోన్నతత్వాన్ని మనం చూడగలుగుతాం. దేవుని యొక్క మహా ఆశీర్వాదాన్ని మనం పొందుకోగలుగుతాం. లేదంటే మనం పొందుకోలేం. అందుకే అంటున్నాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలోని అపోస్తలుడు పౌలు అంటాడు, నన్ను బలపరిచిన వాడే నేను సమస్తమును చేయగలను. ఎవరు బలపరిచిన వాడు? దేవుడు. కాబట్టి దేవుని యొక్క అవసరత మనిషికి నరునికి ఉన్నది, నరుకు మాత్రమే ఉన్నది. దేవుడు నీ చుట్టూ తిరుగుతున్నాడు, నువ్వు నీ గురించి ప్రాధాన్యపడుతున్నాడు, నీ గురించి ప్రాకులాడుతున్నాడు అంటే నువ్వేదో గ్రేట్ అనుకోవద్దు. మనలో ఏ యోగ్యత లేదు, ఏ అర్హత లేదు. నిరుత్తరుడు అంటే సమాధానం చెప్పలేనటువంటి అదే యోబు అదే అంటాడు, నాయనా నీకు నేను ఏం సమాధానం చెప్పగలను నువ్వు అడిగిన ప్రశ్నలకి. నిరుత్తరుడు అంటే అదే ఉత్తరం ఇవ్వలేనటువంటి వాడు, ఎందుకు పనికిరాడు. అటువంటి స్థితి మనది. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఉంటుంది 6, 8, 10 వచనాలు, మనము బలహీనమై ఉండగా, మనం పాపమై ఉండగా, మనం శత్రువులమై ఉండగా మన స్థితి ఏమిటో మనం తెలుసుకో. ఒకసారి సాధు సుందర్ సింగ్ గారు ఆయన వెళ్తూ ఉంటే పరిశుద్ధ సాధు సింగ్ గారు వెళ్తున్నారు, పరిశుద్ధ సాధు సింగ్ గారు వెళ్తున్నారు, పరిశుద్ధ సాధు సింగ్ గారు వెళ్తున్నారు అని అందరూ కూడా జనులు పొగుడుతున్నారు. ఆయన అలా చూసుకొని వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తున్నట్టు, అయ్యా నేను పాపినయ్యా, నా పాపాన్ని క్షమించయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. చుట్టుపక్కల వాళ్ళు అడిగితే, అయ్యా వాళ్ళందరూ మీరు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అంటుంటే మీరేమిటంటే మీరు పాపి పాపి అంటున్నారంటే, వాళ్ళ దృష్టిలో నేను అలా ఉండొచ్చు, కానీ దేవుని దృష్టిలో నేను పాపిని. నన్ను నేను తెలుసుకుంటేనే నా జీవితానికి సార్థకత, నన్ను నేను తెలుసుకుంటేనే నా జీవితానికి సార్థకత. నన్ను నేను గుర్తించాలి నేను ఎవరో. ఈరోజు మనందరి యొక్క లోటు ఎక్కడంటే మనల్ని మనం గుర్తించుకోవట్లేదు, మనల్ని మనం తెలుసుకోవట్లేదు, మన పరిస్థితి ఏమిటో, మన స్థితి ఏమిటో, మన ఎలా ఉన్నామో మనం చూసుకోవట్లేదు. ఎంతసేపు బయటకు చూస్తుంది, అందుకే నీ మోకాళ్ళు బుర్ర పెట్టి ఆలోచించారు. ఏమంటారు? మోకాళ్ళలో బుర్ర పెట్టి ఆలోచించు అంటారు లేదు మన పెద్దలు. మోకాళ్ళు బుర్ర పెట్టమంటే నిన్ను నువ్వు తగ్గించుకొని నిన్ను నువ్వు స్వపరీక్ష చేసుకో. నువ్వు ఏమిటో, నీ స్థితి ఏమిటో, ఏమై ఉన్నావో అప్పుడు నువ్వేమిటో తెలుస్తుంది. దేవుని యొక్క అవసరం ఏమిటో అప్పుడు తెలుస్తుంది. కానీ మనలో ఉన్న లోటు మనల్ని మనం తెలుసుకోవట్లేదు, కాబట్టి దేవుని యొక్క విలువని మనం తెలుసుకోలేకపోతున్నాం. కాబట్టి ఈ విషయాన్ని గుర్తించడానికి దేవుడి మాట చెప్తున్నాడు. అందుకే 27వ కీర్తన 13వ వచనం ఒక మాటను చూడండి. 27వ కీర్తన 13వ మాట అయిపోయింది, ఇంకేం లేదు, మూసేస్తాను. చూడమ్మా 27:13 అది 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 20 సామెతలు కాదు, కీర్తన 27:13 సజీవులున్న దేశంలో నేను యెహోవాను పొందును. చెప్పండి చెప్పండి చెప్పండి. నాకు లేకపోతే ఈ మాట అర్థమైందా? అర్థమైందా? సజీవుల దేశంలో నేను యెహోవాను పొందుతున్న నమ్మకము నాకు లేని ఎట్లా నేను ఏమవుతును. ఒక్కసారి మనం ఈ మాట చెప్పుకుందామా? అందరూ కూడా చెప్పండి. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుతున్న నమ్మకము నాకు లేని అన్నా నేను ఏమవుతును అంటే మన స్థితి మనం తెలుసుకొని ఆ దేవుని యొక్క దయను మనం వేడుకోవాల్సింది ఉన్నది. ఇవాళ ఏమన్నారు? దేవుని సేవకులారా, దేవుని మందిరంలో రాత్రి నిలుచుంటూ వాళ్ళారా, మీరు ఏం చేయాలి? దేవుని యెహోవాని స్తుతించండి. అంతేనా? అంటే దేవుని యొక్క ఔన్నత్యాన్ని
మనం తెలుసుకోవాలి. దేవుని యొక్క ఔన్నత్యాన్ని మనం తెలుసుకోవాలంటే మన ఉన్న న్యూనతని మనం తెలుసుకోవాలి. మనలో లేమిని మనం గుర్తించినప్పుడే దేవుని యొక్క ఔన్నత్యాన్ని మనం గుర్తించగలుగుతాం. మనలో ఆ యొక్క న్యూనతా భావం లేదంటే ఆ లేమి మనం కనుగొనలేకపోతే నేను బాగున్నాను అనుకున్నప్పుడు మనం ఏమి కూడా దేవుని యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోలేదు. నీలో ఉన్న లోటు నువ్వు తెలుసుకో. అందుకే అంటాడు సాధుస్తుంది, ఎవరికి వారి గురించి వారు తెలుసుకుంటేనే వారి యొక్క గొప్పతనం వారికి బయటపడుతుంది. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన అవసరం. ఎప్పుడు పరీక్షించుకోవాలి? ప్రతి దినము దేవుడు అనుగ్రహించినది, అంతేగా? ప్రతి దినము కూడా నిన్ను నువ్వు పరీక్షించుకో, దేవుని చేతికి అప్పగించుకో. దేవుని యొక్క నడిపింపులో నువ్వు నడవగలుగుతావు. అప్పుడు దేవుని అవసరత నీ గురించి నీకు ఎంతున్నది అన్న విషయాన్ని నువ్వు గ్రహించగలుగుతావు. అప్పుడు భయభక్తులతో నడవడానికి అది ఉపయోగపడుతూ ఉంటుంది. చూడండి, కీర్తన గ్రంథమే 48:14 మాట. ఏ దేవుడు? ఈ దేవుడు సదాకాలము ఉన్నాడు, మరణం వరకు. చూసారా, ఇది మన మాట కావాల్సింది. ఏ మాట? ఈ దేవుడు. ఏ దేవుడైతే నిన్ను సృష్టించాడో ఆ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. మరణము వరకు ఆయన మనలను నడిపించును. అందుకే భక్తుడు రాస్తున్నాడు, నడిపించు నా నావా. అర్థమైందా? కాబట్టి మన జీవిత నౌకని దేవుని చేతిలో పెట్టినప్పుడే ఆయన సరైన రీతిలో నడిపిస్తాడు. ఎప్పుడు మనం పెట్టగలుగుతాం? నన్ను నేను తెలుసుకున్నప్పుడే నా జీవితాన్ని ఆయన చేతిలో పెడతాం. నన్ను నేను తెలుసుకోకపోతే నా జీవితాన్ని ఆయన చేతులు పెట్టాం. నా తల పొగరే, నా గర్వమే, నా దురాలోచనే నన్ను నడిపిస్తుంది తప్ప దేవుడు నన్ను నడిపించడు. కాబట్టి నిన్ను నువ్వు తెలుసుకో, నీ దేవుని చేతిలో నువ్వు పెట్టుకో, దేవుడు నిన్ను నడిపిస్తాడు. దేవుని అవసరం ఏమిటో నువ్వు తెలుసుకోగలవు. ఇప్పుడు చెప్పండి, దేవుడికి నువ్వు అవసరమా? దేవుడు నీకు అవసరమా? గట్టిగా చెప్పండి, పక్కన చెప్పండి. మనకి దేవుడు కావాలి. దేవుడు లేని చచ్చిపోతాం. దేవుడు లేనివాడు ఏమన్నారు? మనల్ని సజీవులున్న దేశము. అంటే సజీవులు అంటే బ్రతుకున్న వాళ్ళు. బతుకున్న వాళ్ళు అంటే దేవుడు కలిగిన జనులు. అందుకే దేవుడు అంటున్నాడు 14వ కీర్తన 2వ మాటలో, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో. ఏ వివేకం కావాలి? ఈ వివేకమే కలిగి దేవుడు నాకు అవసరమై ఉన్నాడు అనే వివేకాన్ని మనం కలిగి ఆయన వెతుకువారు ఉన్నారేమో అని చెప్పి ఆయన వెతుకుతున్నట్ట. ఆయన దొరుకు సమయంలోనే నీవు ఆయన్ని పొందుకోవాలి. ఆయన దొరుకు సమయంలోనే నువ్వు పొందుకోవాలి. కాలం గడిచిపోయిన తర్వాత విన్నాంగా, బుద్ధిగల కన్యకులు విషయం విన్నాంగా. ఏం విన్నాం? 10 మంది వెళ్ళారు. 10 మంది బుద్ధిమంతులు కాదు. అందులో 5గురు ఏమయ్యారు? వదిలిపడ్డారు. వాళ్ళు అడిగారట, అయ్యా ఇగో మేము వచ్చాం, సమయం అయిపోయింది. కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకొని దేవుడికి నేను ఎంత అవసరమో అంతకంటే దేవుడు నాకు అవసరం అని మనం తెలుసుకోవాలి. దేవుడికి నేను ఎంత అవసరమో అంతకంటే దేవుడు నాకు అవసరం. ఇదేంటి మళ్ళీ ఎలా మాట్లాడేది మీరు అడగవచ్చు. దేవుడికి నువ్వు అవసరమే. కారణం ఆయన సంకల్పాన్ని నెరవేర్చేది నువ్వు. నీలో ఆ దృఢ సంకల్పం ఉండాలి. దేవుడు చూపిన మార్గంలో, దేవుడు నిర్దేశించిన మార్గంలో, దేవుడు అప్పగించిన పనిలో నేను నమ్మకంగా ఉంటాను అని నీవు స్థిరపరచుకోవాలి. దేవుని యొక్క చేతిలో నువ్వు పెట్టబడాలి. అందుకే ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఆయన కార్యములను అంతం వరకు జాగ్రత్తగా చేయువానికి. ఎవరు చేయాలి? అది దేవుడు నీకు అప్పగించిన పనిని జాగ్రత్తగా
ముగింపు వరకు కూడా కొనసాగించాలి. సంతోషముతో అప్పుడు జనముల మీద నీకు అధికారం ఇచ్చెదను. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశాడు, మీరు దేవదూతల్ని మీరు ఏలుతారు అని వాగ్దానం చేశాడు. అది ఎవరైతే అంతవరకు నమ్మకంగా జాగ్రత్తగా ఉంటారో వారికి వాటిని ఏలే ఆ అధికారాన్ని ఆయన ఇస్తాను అంటున్నాడు. మనందరినీ కూడా ఆయన తక్కువ చేసి చూడట్లే. మనందరూ కూడా ఆయన దృష్టిలో అమూల్యమే. ప్రతి వారిని కూడా ఆయన వాడుకోవాలని, ప్రతి వారి ద్వారా కూడా ఆయన నామం గర్పరచబడేటట్టు చేయాలని చెప్పి ఆయన ఆశిస్తున్న దేవుడు. కాబట్టి నీవు ఆయన చేతిలో పెట్టబడగలవా? నిన్ను నీవు దేవుని చేతికి సమర్పించుకోగలవా? నిన్ను నువ్వు దేవుని చేతికి సమర్పించుకోగలవా? నీ స్థితి నువ్వు తెలుసుకొని ఆయన దగ్గరికి వెళ్ళు. ఆయన నిన్ను బలపరుస్తాడు. నీ పరిస్థితి ఏదైనా సరే, నీ సమస్య ఏదైనా సరే, నీ అవసరత ఏదైనా సరే, ఆయన మాత్రమే వినగలడు. ఆయన మాత్రమే సమాధానం చెప్పగలడు. నీ బాధని తీర్చగలడు. హల్లెలూయా. దేవుడి మాటలను దీవించి మనల్ని ముందుకి ఆయన చిత్త ప్రకారం నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకునే ముందు అందరూ కూడా ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం.